ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉండే ప్రజావాణిలో ఓ అంధ విద్యార్థి విజ్ఞప్తి సాక్షాత్తు కలెక్టర్ను చలింపజేసింది. చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకున్న జిల్లా పాలనాధికారి ఆ చిన్నారి కోసమే కాదు, జిల్లాలోని దివ్యాంగుల భవిష్యత్తుకు పునాదిగా నిలిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ విద్యార్థి కలెక్టర్ను అడిగిందేమిటి, ఆ కలెక్టర్ ఏం చేశారో తెలుసుకుందాం. ఓ అంధ బాలిక చేసిన విజ్ఞప్తి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కదిలించేలా చేసింది. ఓ రోజు ప్రజావాణిలో భాగంగా తనకు చదువుకోవాలని ఉందని, ఉన్నత విద్య అభ్యసించి తాను కలెక్టర్ అవుతానని ఓ అంధ బాలిక అన్న మాటలు కలెక్టర్ హృదయానికి తాకాయి. కలెక్టర్ అనుదీప్ వెంటనే అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఖమ్మంలోనే 21 మంది అంధపిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో చాలా మంది చదువుకు దూరంగా ఉన్నట్లు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అంధుల కోసం ప్రత్యేక పాఠశాల నిర్మించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. జిల్లా పాలనాధికారి నిర్దేశంతో కార్యాచరణ ప్రారంభించిన యంత్రాంగం తరగతి గదుల నిర్మాణం, మౌలిక వస్తుల కోసం 18 లక్షలు కేటాయించింది. సకల హంగులతో ప్రత్యేక పాఠశాలను అందుబాటులోకి తెచ్చింది. కలెక్టర్ చొరవతో తాము విద్యా నైపుణ్యాలు నేర్చుకోగలుగుతున్నామని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ సార్ నమస్తే, ఐ యామ్ భవానీ. ఐ స్టడీ ఇన్ 2nd క్లాస్. మీరు మా అందరి కోసం జెడ్పీ సెంటర్లో బ్లైండ్ స్కూల్ కట్టించినందుకు చాలా ధన్యవాదాలు సార్. మా అమ్మ నాన్న మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం సార్. మేమందరం ప్రతిరోజు బడికి వచ్చి బాగా చదువుకొని మీ పేరు నిలబెడతాం సార్. థ్యాంక్ యూ సార్. మా కొరకు ఈ బ్రైలీ స్కూల్ పెట్టించినందుకు కలెక్టర్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాం. మేము ఎంతో సంతోషంగా చదువుతుంటాం. ఇంకా ఫెసిలిటీస్ అందించిన కలెక్టర్ గారికి థ్యాంక్స్. అంధ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పేందుకు ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులను గుర్తించి వారిని పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం 15 మంది విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో పాఠాలు బోధిస్తున్నారు. ఎవరిపై ఆధారపడకుండా వారు నిత్య జీవితంలో అవసరమైన పనులు చేసుకునేలా తర్ఫీదిస్తున్నారు. బ్రెయిలీ లిపిలో తెలుగు, ఆంగ్లం, గణితం నేర్పుతున్నారు. టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్తో పాటు ఖరీదైన యంత్రాలను తెప్పించి శిక్షణ ఇస్తున్నారు. పాక్షికంగా చూపు కోల్పోయిన వారికి లార్జ్ కిట్స్ ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. డిఎస్సిలో స్పెషల్ డిఎస్సిలో 17th ర్యాంక్ కొట్టి టీచర్గా అపాయింట్ చేయాను. మేము పిల్లలకి బ్రైలీ కానీ, ఇంగ్లీష్ కాంట్రాక్షన్స్ కానీ, టైలర్ ఫ్రేమ్ కానీ, అబాకస్ కానీ, ఓరియంటేషన్ మొబిలిటీ అంటే వైట్ కేన్తో నడవటం కానీ, ఇలాగే రకరకాలుగా పిల్లలకి నేర్పించే అవకాశం వచ్చిన చాలా సంతోషంగా ఉంది. ఖమ్మంలోనే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో పెట్టినందుకు కలెక్టర్ గారి ప్రత్యేక ధన్యవాదాలు. స్పెషల్ ఎడ్యుకేటర్గా పనిచేస్తున్నాను. బ్లైండ్ పిల్లల కోసం స్పెషల్ కోర్స్ చేసి ఇక్కడ వచ్చాను. వాళ్ళకి అవసరమైన టీఎల్ఎం మనం స్పెషల్గా తెప్పించి వారి కోసం ఏర్పాటు చేశాం. చెస్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, లూడోస్, టాక్టైల్ మెటీరియల్స్, ఎంబోజ్డ్ గేమ్స్, టాక్టైల్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టాము. బ్రెయిల్ పరికరాలు, బ్రెయిల్ స్లేట్స్, యానీ బ్రెయిల్ మిషన్ తెప్పించాము. వాళ్ళు మ్యాథ్స్ నేర్చుకోవడానికి కావాల్సిన వర్సిటైల్ జామెట్రీ కిట్, టైలర్స్ ఫ్రేమ్, అబాకస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెప్పించాము సార్. అదేవిధంగా వారి కోసం సైన్స్ డయాగ్రామ్ కిట్స్, పిల్లలు ప్రైమరీ టు అప్పర్ ప్రైమరీ వరకు ఉపయోగపడే విధంగా, ఈవెన్ 10th పిల్లలకు కూడా ఉపయోగపడే విధంగా మనం సైన్స్ డయాగ్రామ్ కిట్స్ అన్ని తెప్పించాము. కళ్ళు తక్కువగా కనపడతాయో అటువంటి పిల్లల కోసం లార్జ్ ప్రింట్ బుక్స్ కూడా తెప్పించామండి. విజువల్ స్టిమ్యులేషన్ కిట్ అనేది కూడా తెప్పించాము. మనం కంటికి సంబంధించిన యాక్టివిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనం అది రూమ్ కూడా ఏర్పాటు చేశామండి. ప్రైమరీ స్టేజ్ నుంచి పిల్లలకి ఇక్కడ కేన్తో ఎలా నడవాలి, ఫస్ట్ వాళ్ళ ఏడియల్ స్కిల్స్, యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్ స్కిల్స్, వాళ్ళంతటా వాళ్ళు ఎవరి మీదట ఆధారపడకుండా ఎలా చేయాలనేది మనం ఇక్కడ నేర్పిస్తాము. ఇది ఒక ఇంక్లూజివ్ సెటప్లో చేయబడిందండి. అంటే ఇక్కడ పక్కనే ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ పిల్లలతో పాటు వీళ్ళు కూడా అవేర్నెస్, అంటే అంధ విద్యార్థులతో ఎలా ఉండాలనేది వాళ్ళకు కూడా తెలిసే అవేర్నెస్ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతుంది. కేన్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే సెట్టింగ్స్తో కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. బ్రెయిలీ నేర్పించడం జరుగుతుంది. మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ ఇవి బ్రెయిలీ పుస్తకాల్లో బ్రెయిలీ ద్వారా నేర్పించడం అనేది జరుగుతుంది.
నిపుణుల సలహా తీసుకుని పాఠశాలను అద్భుతంగా నిర్మాణం చేశారు. ఒక్కో తరగతి గదికి ఒక్కో ప్రత్యేకమైన టైల్స్ వాడారు. ఊతకర్ర పట్టుకుని తరగతి గదులను గుర్తించేలా రూపొందించారు. పాఠశాల ప్రవేశ మార్గాలు, అంతర్గత గదులు, మ్యూజికల్ రూమ్ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఆడియో సౌకర్యం నైపుణ్యాభివృద్ధికి ఉపయోగపడుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ తర్వాత ఖమ్మంలో ఈ పాఠశాల కొలువుదీరటం అంధ విద్యార్థులకు వరంగా మారిందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలానే ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారు అంధ విద్యార్థుల కొరకు ప్రత్యేకించి ఖమ్మం జిల్లాలో ఒక ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి నిజాంపేట ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అదనపు తరగతి గదులను రెనోవేషన్, అంధ పాఠశాల ప్రత్యేక విద్యార్థుల కొరకు రూపొందించడం జరిగింది. అంధ విద్యార్థుల కొరకు ప్రత్యేకించి టాక్టైల్ టైల్స్తో కూడినటువంటి నూతన తరగతి గదుల నిర్మాణము, విద్యార్థులలో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ తరగతి గది రూపొందించబడినది. రాబోయే విద్యా సంవత్సరం జూన్లో మరింత మంది విద్యార్థులు చేరడానికి అవకాశం కల్పించేలా ఉంది. ఉన్నత విద్యా వనరులను అంధ విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల నిర్మాణం చేసింది. ఈ క్లాస్ రూమ్స్లలో టైల్స్ క్లాడింగ్ ఒకటి, ఫ్లోరింగ్ ఏమో ప్లాస్టిక్ మ్యాట్స్ వాడాము, డిఫరెంట్ కలర్స్. డోర్స్, విండోస్ అన్నీ కూడా కొత్తగా పెట్టడం జరిగింది. ఒక 3 రూమ్లు సపరేట్గా రెనోవేట్ చేసి సెన్సరీ రూము, తర్వాత క్లాస్ రూము, తర్వాత ప్లే గ్రౌండ్ కూడా అందంగా చిత్రీకరించడం జరిగింది. అనే ఒక మిషన్ కూడా తెప్పించాము. అదొకటి 95,000 కాస్ట్ చేస్తుంది. అలాంటి 5 మిషన్లు తెచ్చాము. ఎట్ ఏ టైం 5 పిల్లలు దాని మీద నేర్చుకోవడం జరుగుతుంది. కళ్లు లేవనే న్యూనతా భావాన్ని పారదోలేలా వారి అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.